కేంద్రం అభివృద్ధి కోసం విడుదల చేస్తున్న 15వ ఆర్థిక సంఘం నిధులను కరెంటు బిల్లులు, సిబ్బంది జీతభత్యాలకు మళ్లించడం దుర్మార్గమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే కేంద్రానికి లేఖ రాయాల్సి ఉంటుందని, అవసరమైతే ఆర్థిక సంఘం నిధులు నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాల్లో జమ చేసే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. సిరిసిల్లలో పర్యటించిన కేంద్ర మంత్రి అమృత్ 2.0 స్కీమ్ కింద 105 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన కార్గిల్ చెరువు పునరుద్దరణ, సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు సిరిసిల్ల, వేములవాడ, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీలకు అమృత్ పథకం కింద 400 కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించిందన్నారు. తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందంటే కేంద్రం ఇస్తున్న నిధులే కారణమన్న బండి సంజయ్, కాంగ్రెస్ ప్రభుత్వం గత 2.5 ఏళ్లుగా నయా పైసా మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు ఇవ్వడం లేదన్నారు. గ్రామాల అభివృద్ధి పనుల కోసం మాత్రమే 15th ఫైనాన్స్ నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏమి బెదిరిస్తున్నది? లేదు సర్పంచ్లు కానీ వీళ్ళందరూ కానీ కరెంటు బిల్లు కట్టాలి, వాళ్ళ శాలరీస్ ఇవ్వాలి, వాళ్ళ పెండింగ్ బకాయిలు చెల్లించాలి. వీటి కోసం అయితే కేంద్ర ప్రభుత్వం, నేను మళ్ళీ చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం నేను డిమాండ్ చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వము ఏ పథకానికి నిధులిస్తే దానికి మాత్రమే వాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. పాత సర్పంచ్లు అప్పుల పాలయ్యారు. ఈ సర్పంచ్ ఒక పైసా అయిపోతుంది. కేంద్రం ఇచ్చిన నిధులు మనం డైవర్ట్ చేస్తారంటే సర్పంచ్ ఎట్లా పనిచేయాలి? ఓ తట్ట మోరం పోయలేని పరిస్థితి సర్పంచ్ లో ఉన్నది. అది ఏ పార్టీ సర్పంచ్ అయినా కానీ. శానిటేషన్ సిబ్బంది జీతాలు ఇవ్వలేని పరిస్థితి, కరెంటు బిల్లులు చెల్లించే దాని ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి రాష్ట్ర ప్రభుత్వం. సర్పంచులు అయ్యో మొరం ముత్తుకుంటున్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏ పథకానికి నిధులు దానికి మాత్రమే వాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. లేకుంటే కేంద్రం నుంచి నిధులు ఆగే ప్రమాదం ఉంది.